కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. ఏం బాగుతున్నావు నువ్వు? సాక్షాత్తు జింగ్రోబానే అవమానిస్తున్నావా? ఎంత ధైర్యం! ఆ కళ్ళ ముందే నా గురువు గారిని అవమానిస్తావా? ఏం చూసుకున్నా నీకింత పొగరు? అసలు ఎవరివే నువ్వు? సక్కు, నాలుక మీద వాత పెడతాను. ఎందుకు అతిగా వాగుతున్నావు నువ్వు? అంతరి ముందు మా పరువు తీయాలనుకుంటున్నావా? కూర్చో, త్వరగా కూర్చొని పూడ్చే. నేను చేయను అత్తయ్య గారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలు. చూడు, నువ్విలా చేస్తే జిగ్రోబా ఆగ్రహిస్తారు. నిన్నిక్కడి నుంచి నేను కదలనివ్వను. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ జింగ్రోబా భక్తులు. వాళ్ళ మనసుని గాయపరచుకో. వాళ్ళు ఆగ్రహిస్తే అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు, రక్షించండి బాబా గారు, రక్షించండి బాబా గారు అంటూ. సక్కు, బాబాగారు చెప్పింది విన్నావుగా? త్వరగా కూర్చొని పూజ చేయి. నేను చేయను అత్తయ్య గారు. నన్ను మీరు క్షమించండి. నేను ఈరోజు వాస్తవాలందరికీ వెల్లడిస్తాను. ఎందుకంటే నా స్నేహితుడు పాండురంగడు నిజాలు వెల్లడించమని నాకు చెప్పాడు. తుకారాం తన కీర్తనల ద్వారా దుష్టుల్ని వేటాడమని స్పష్టంగా చెప్పారు. వాళ్ళ దురాగతాలను బహిర్గతం చేయమన్నారు. నేను ఈరోజు వేట కొడవల్ని నా చేతిలోకి తీసుకున్నాను. అత్తయ్య గారు, నేను ఎవరిని అనవసరంగా నిందించడం లేదు. నిజాల్ని అందరికీ తెలియజేస్తున్నాను. పాండురంగాన్ని మనసులో స్మరించుకుని చెప్తున్నాను. ఈ క్షణం వరకు నాకు పూజలైన మా మావయ్య గారికి, నా కుటుంబానికి, ఈ గ్రామానికి, ఈ గ్రామస్తులకి ఎన్నో కష్టాలొచ్చాయి, ఎన్నో సమస్యలొచ్చాయి. వాటికి జింగ్రోబా గారి ఆగ్రహం కారణమో కాదో నాకు తెలీదు. కానీ బాబా గారి ఆగ్రహం ప్రధాన కారణం, అందులో సందేహమే లేదు. మనకి జరిగిన ప్రతి ఒక్క నష్టానికి బాబా గారే కారణం. ఇది నేను కుండ పగలగొట్టి చెప్పగలను. ఈ పిల్లేంటి బాబా గారి మీద ఆరోపణలు చేస్తుంది? ఆగండి ఆగండి, చెప్పేది రండి. ఏది నిజమో ఏది అబద్ధమో ఈ రోజు మనం తెలుసుకోవాలి. జై జింగ్రోబా! ఉసే మూర్ఖురాలా, ఏం వాగుతున్నావే నువ్వు? నోరు మూసుకొనుండు. అత్తయ్య గారండి, ఇన్ని రోజులు నేను మౌనంగానే ఉన్నాను. ఏ రోజైనా పరుషంగా ఒక్క మాట మాట్లాడానా? కానీ ఈరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే బాబా గారు మరోసారి నన్ను మోసం చేశారు. కులదైవం పేరు చెప్పి నా చేత జింగ్రోబాకి పూజ చేయించాలని ప్రయత్నించారు. అగ్నిశుద్ధి, నేను నిన్ను పవిత్రం చేస్తాను. నీలో ఉన్న పాండురంగడు అనే చెత్తని తొలగిస్తాను. ఆ మలినాలన్నీ కాలిపోతాయి. నువ్వు అగ్నిలో దహనమై పునీతమవుతావు. ఈ నాగోజీ బాబా గారి అగ్నిశుద్ధి కార్యం పేరుతో చితి పేర్చి నన్ను సజీవ దహనం నోరు పోయి, నోరు మూసుకునుండు, మాట్లాడకో. ఇంకెన్నాళ్ళు తన నోరు నొక్కుతావు మనోరమా? విను, అరే మాట్లాడు విను. ఏమీ మాట్లాడడం లేదే? పూజ పూర్తయిందా? అవును, అంటే అవుతోంది. విను, దుర్గమ్మ తల్లి పూజకి గ్రామస్తులందరూ వచ్చారు కదా? అవును. ఊర్లో అందరూ ఉత్సాహంగా ఉన్నారు కదా? సరదాగా బంతి భోజనాలు, పూర్ణ బొబ్బట్లు, అందరూ సంతోషంగా ఉండుంటారు. అవును. సకు ఆనందంగా ఉంది కదా?
జింగ్రూబా అవును అవును. ఇందాక నుంచి అవును అవును అంటున్నావేంటి? సాధారణంగా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఆపవు కదా, ఎందుకు ముభావంగా మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వు తిరిగి వచ్చావు, నాన్నగారు అక్కడికి వెళ్లారు. ఏమైందో చెప్పు నాకు. అక్కడేదో ఘోరం జరిగిందని నేను చూస్తేనే తెలుస్తోంది. ఏం లేదన్నయ్య, నిజంగా ఏం లేదు. నా నుంచి విను ఏదో దాస్తున్నాడు. వీడి మొహంలో సంతోషం లేదు. అక్కడ జరిగిన దాని గురించి అన్నయ్యకి నేనేమని చెప్పాలి? అందరూ నేను చెప్పేది వినండి. పెద్దమ్మగారు మొదటి నుంచి సఖుకి విరోధంగానే ఉన్నారు. నా కోడలు సక్కు మీ ఇంటికి భిక్షం అడగడానికి వస్తుంది. స్వయంగా కొరడాతో కుట్టుకుంటుంది. నువ్వు తనకి భిక్షం వేసేంత వరకు తన కొరడాతో ఆపకుండా కుట్టుకుంటూనే ఉంటుంది. నీ పగ చల్లారేంత వరకు నువ్వు నా కోడలు సక్కుకి భిక్షం వెయ్యొద్దు. ఈవిడ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చి సఖు కొరడాతో ఎంత కొట్టుకున్నా భిక్షం వెయ్యొద్దంది. అయ్యో దేవుడా! ఏయ్ మనోరమా, నీకేమ్మాయి రోగం వచ్చిందే? జింగ్రోబా గారు బాబా గారు నిన్ను ఆవహించారా ఏంటి? ఆవిడ సకుతలని మాట్లాడనివ్వట్లేదు. అయ్యో దేవుడా! బలంగా సకు నోరు నొక్కేస్తోంది. మీరు ఎంత దాచాలనుకున్నా నిజాలు దాదవు. పోదా దిగో. దిగవే. అటు కాదు, ఇటు. ఇలారా, ఇటు. పద. అత్తగారండి, నన్ను మాట్లాడనివ్వండి. వాస్తవాల్ని అందరికీ తెలియజేయనివ్వండి. ఓసే, నువ్వు సత్య హరిశ్చంద్రుడి కూతురుననుకుంటున్నావా? ఏ బాబాగారు నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించి విశాల హృదయంతో నీకు రక్షణ కవచం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని నువ్వు సిగ్గు లేకుండా దూషిస్తున్నావు. నీకు ఉపకారం చేయడమేనా ఆయన చేసిన తప్పు? లేదండి అత్తయ్య గారు, నిజాలు చెప్పడమే నా లక్ష్యం. నేను నిన్ను బావిలో తోసి చంపేస్తాను. సకో, గురు జిగ్రోబా గారు నీకు రక్షణ కవచం ఇచ్చారు. ఆ దేవుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? లేదండి, ఆయన అబద్ధాల కోరు. జింగ్రూబా ఎప్పుడూ నాకు రక్షణ కవచం ఇవ్వలేదు. అంతేకాదు, అనేక సార్లు ఆయన నన్ను హతమార్చడానికి ప్రయత్నించాడు. ఆయన దేవుడు కాదండి, ఆయన రాక్షసుడు.